హెచ్సిజీ లెవెల్స్ని ఎంతవరకు మనము అది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుపుతుంది. ప్లస్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎప్పుడు చూసుకోవాలి, దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. హాయ్ అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో ఏంటి అంటే బీటా హెచ్సిజీ అనేది ఒక హార్మోన్. అది బ్లడ్ టెస్ట్లో ఉంటుంది, యూరిన్ టెస్ట్లో కూడా ఉంటుంది. అయితే బ్లడ్ టెస్ట్లో మనకి 20 వారాల నుంచి 21 రోజు నుంచి 28 రోజుల లోపల మనకి తెలుస్తుంది. అంటే 3 నుంచి 4 వారాల లోపల బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. అదే హెచ్సిజీ అనేది యూరిన్ టెస్ట్లో 4 వారాల తర్వాత చేసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఈ బీటా హెచ్సిజీ వాల్యూ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలుసుకోవాలి అని అంటే 4 వారాలకి 5 నుంచి 500 లోపల ఉంది అంటే కనుక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో సింగిల్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కొంతమందికి 4 వారాల నుంచి 5 వారాలకి 500 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 500 కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని అంటే కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ ఉన్నట్టే, లేదా ట్విన్ జెస్టేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 5 కంటే తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ నెగటివ్. ఈ 5 నుంచి 400 500 ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ప్రెగ్నెన్సీ ఫాల్స్ పాజిటివ్ అన్నా రావచ్చు, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కూడా మనకి ఒకటి తెలిసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వాల్యూ ఇప్పుడు సపోజ్ ఈ రోజు చెక్ చేసుకుంటే అది 300 లోపల వచ్చింది అని అంటే కరెక్ట్గా 48 అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ బీటా హెచ్సిజీ చెక్ చేసుకోవాలి. సో అలా బీటా హెచ్సిజీ ఇంక్రీజ్ అయ్యింది, డబలింగ్ ఉంది అంటే 300 ఈ రోజు వచ్చినది 900 లేకపోతే 700 అబోవ్ వచ్చింది అని అంటే కనుక ప్రెగ్నెన్సీ బాగా కన్ఫర్మ్ అయ్యిందనే అర్థం అనమాట. సో ఇలాంటివి బ్లడ్ టెస్ట్లు చెక్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మనము నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, అది ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తుందా లేదా అని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ యూరిన్ టెస్ట్లలో ఏమవుతుంది అని అంటే 4 వారాల తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. యూరిన్ టెస్ట్లో మనం వెయిట్ చేసి కొంతమంది ఏంటంటే కొంచెం టెన్షన్ పడుతూ ప్రెగ్నెన్సీ ఉందో లేదో అని భయపడుతూ 6 వారాలకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోకుండా ఉంటారు. వాళ్ళలో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే కనుక యూరిన్ టెస్ట్లో తెలిసిపోతుంది. కొంతమంది 6 వారాలైనా కానీ ప్రెగ్నెన్సీ నెగిటివ్నే చూపిస్తుంది అంటే మాత్రం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఏదర్ యూరిన్ టెస్ట్ అన్నా లేకపోతే స్కాన్ అన్నా చెక్ చేసుకొని మనకు ముందు వెళ్ళాలి. సో ఇవి మాత్రం కంపల్సరీ మనం చూసుకోవాలన్నమాట. సో బీటా హెచ్సిజీ వాల్యూ గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే 5 కంటే తక్కువ ఉంది అంటే గనక అది నెగటివ్. 5 నుంచి 500 వరకు ఉంది అని అంటే 4 వారాలలో పాజిటివ్. 6 వారాలైనా కానీ మనకి 500 దాటలేదు అంటే గనక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ వాల్యూస్ ప్రకారంగా మనం నెక్స్ట్ కన్సల్టేషన్ తీసుకొని నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.